జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం జాగ్రత్తగా చదువుకుందాం. సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయము 54వ వచనాన్ని లేకపోతే 53వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో ఎక్కువ సమయం కాదు కానీ కొంత సమయం ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా వాక్యం వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభువారు ఇక్కడ మనం చూసినప్పుడు యూదయ నుండి గలిలయకు వచ్చెనని ఒక ప్రధాని విన్నాడు. ఆయన గలిలయలోకి వచ్చిన తర్వాత ఆ ప్రధాని విని ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ మనం చదివినప్పుడు, ఇక్కడ మనం వెళ్ళినప్పుడు చూడండి, వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, నా కుమారుడు శాపసిద్ధముగా ఉండెను గనుక నీవు వచ్చి ఆయనను స్వస్థపరచమని యేసు ప్రభు వారిని బతిమలాడుకొనుచున్నాడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఈయన అధికారి అంటే ప్రధాని అంటే గొప్పవాడు. ఈయన కింద ఎంతో మంది పని వాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఈయన చెప్పు చేతల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటక, కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడు. చావటానికి ఏమై ఉన్నాడు? సిద్ధమై ఉన్నాడు. సావటానికి సిద్ధమై ఉన్నాడు కనుక ఈ కుమారుడికి చావటానికి సిద్ధముగా ఉండటం కంటే ముందుగా కొన్ని రోజుల ముందు కొన్ని జబ్బు ఉంది. అది ఏ జబ్బు మనకైతే అవసరం లేదు. ఈ జబ్బు ఉన్నది. ఆ జబ్బు గురించి మనం మాట్లాడినప్పుడు కింద ఒక మాట వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, ఏ జబ్బు అంటే ఇది జ్వరం. ఏంటంటమ్మా? జ్వరం. జ్వరం వస్తే మనుషులు చచ్చిపోతారక్క. బాగా జ్వరం వస్తే మనుషులు చచ్చిపోతారా? జ్వరం వస్తే మనుషులు చచ్చిపోతారా? ఈ రోజులలో జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నాం, ఒక ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఒక 50 రోజులు లేదా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందుకు పోతే జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోం. ఏం చేస్తాము? కషాయం కాసుకొని తాగుతాం. ఆ కషాయం కాసుకొని తాగేసి కొంచెం ఏదో రెస్ట్ తీసుకుంటాం. అది అలా ఇలా పెరిగిన తర్వాత ఆ జ్వరం అనేది టైఫాయిడ్, మలేరియాను ఒక విషపు జ్వరం లాగా మారినప్పుడు పెద్ద హాస్పిటల్ పోయే తీరిక లేక, డబ్బులు లేక, దూర ప్రాంతాలకు పోలేక ఆ జ్వరం ఏమైపోతుందంటే మనిషిని కృంగదీసేస్తుంది. ఇంకా కొద్దిగా వెనకాలని పోతే అప్పుడు కాసాయాలు కాదు కానీ ఏదో చెక్క బొక్క ఆ ఏర్లు బోర్లు పెట్టేవాళ్ళు. గిట్టితే గిట్టినట్టు, లేకపోతే. కాబట్టి ఇది ప్రారంభ శతాబ్దం, మొదటి 100 సంవత్సరాల కాలములు. ఆ కాలంలో ఇంగ్లీష్ మందులు కానీ ఏమి తక్కువే. అప్పట్లో ఏదో ఒక నాటు వైద్యం జరిగించేవాడు. ఈ ప్రధాని కూడా ఏం చేశాడంటే, ఎక్కడో తనకు తెలిసిన చోట్లకి తీసుకెళ్ళాడు. కుమారుడు జ్వరం వచ్చింది, బాగుపడతాడేమని చూశాడు. సమయం గడిచే కొద్ది జబ్బు ఏమవుతుందమ్మా? ముదురుతుంది, పెరిగిపోతుంది, ముదురుతుంది అన్న. సమయం గడిచే కొద్ది జబ్బు ముదురుతుంది. అందరికీ ప్రశాంతంగా ఉన్నారు కానీ తండ్రికి తల్లికి బాధ.
కష్టమొత్తే ఎవరికమ్మా బాధ? బిడ్డలకు కష్టమొత్తే తల్లిదండ్రులకేగా. ఇప్పుడు బాధపడిన తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏం చేస్తారమ్మా? ఇప్పుడు బాధపడినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారక్క? బాగు చేయాలి. బాగు చేయాలన్నప్పుడు అవకాశం ఉంటే చేపిస్తారు కదక్క. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి? దేవుని మీద భారం వేయాలి. దేవుని మీద భారం వేయటానికి పరిస్థితులు బాగాలేవు. ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఇతడేం మామూలోడు కాదు, అధికారి. ఆ ప్రాంతానికి యేసు ప్రభువు వచ్చాడని విన్నాడు. ఇప్పుడు మనం కూడా ఈ ప్రాంతానికి వస్తున్నామని వింటున్నారు కొంతమంది. సమస్యలు అందరికి ఉంటాయి. లేకుండా ఎవరు లేరు. కానీ ఆ ప్రధానికి తెలిసినట్టుగానే చాలా మందికి తెలుసున్నది. ప్రధాని ఏమనుకున్నాడంటే నా కుమారుడు బాగుపడాలి. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఇక రెండో మాటలో చెప్పాలంటే హద్దు మీరిపోయాయి. ఆయన చేతుల్లో ఏమీ లేదు. ఈ పరిస్థితులను బట్టి కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు గనుక ఇప్పుడు ఇతడు అధికారి అనేది మర్చిపోవాలి మొదట. ఏం మర్చిపోవాలమ్మా? అధికారి అనేది మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలి? మా ఇంకా చెప్పాలి. ఎందుకు మర్చిపోవాలమ్మా అధికారాన్ని? ఎందుకు? ఎందుకు మర్చిపోవాలి? వివరం చెప్పండి. అధికారాన్ని ఎందుకు మర్చిపోవాలంటే ఏందమ్మా? తగ్గించబడాలి. దేవునికనే ఓకే. మంచిదే కాదంట. అధికారాన్ని ఎందుకు మర్చిపోవాలంటే అహంకారం అడ్డొత్తది. అధికారికి అహంకారం ఉంటది. ఇప్పుడు మనందరం ఉన్నామనుకోండి, ప్రార్థన చేయటానికి అందరం మోకాళ్ళ మీద కూర్చోం. కొన్ని ఫిస్టేజ్‌లు అడ్డమొచ్చేస్తాయి. నేను పాస్టర్‌ని గదా! నేను పాస్టరమ్మని గదా! నేను సంఘంలో ముందున్నోడిని గదా! నేనెందుకు మోకాళ్ళ మీద కూర్చోవాలి? ఆళ్ళు కూర్చుంటే చాలు గదా! నాకు అవసరం లేదు గదా! ఇప్పుడు మర్చిపోవాలి. ఈ మర్చిపోకపోతే బాగుపడలేవు. నేను చదువుకున్నాను గదా! నేను వాడిని గదా! నేను ఈడిని గదా! నేను అయ్యోని గదా! నేను గొప్పోని గదా! నాకెందుకు ఈళ్ళ కాడికని ఈ అహం అనేది మర్చిపోవాలి. ఇప్పుడు ఈ ప్రధానికి ఏం అడ్డముందిక్కడ? అధికారం అడ్డముంది. ఇన్ని రోజులు అధికారం అడ్డం పెట్టుకున్నోడు అలా ఇలా చూసాడు. ఇక్కడికొచ్చి చూస్తే కన్న కొడుకు మంచం మీద పడిపోయాడు. బాగా వినండి. కన్న కొడుకు మంచం మీద పడిపోయాడు. కన్న కొడుకు మంచం మీద పడిపోతే పట్ పెద్దోళ్ళన్నట్టుగా పంతాలు, పట్టింపులు అవసరమక్క? ఇప్పుడు పంతాలు, పట్టింపులు కావాలా? నిజంగా చెప్పండి. పంతాలు, పట్టింపులు అవసరమా? కుమారుడు కావాలమ్మా? ఇప్పుడు పట్టింపులతో పట్టుకొని అడ్డమును పట్టింపులు పట్టించుకొని అడుక్కోటానికి ఇబ్బంది పడేవాళ్ళు లేరక్క? 100కు 90 మంది. అందుకే మారట్లే ఈ జనాలు. బాగుపడమంటే వాడు చచ్చినా పర్వాలేదు గానీ, మేము వాళ్ళ కాడికి పోయి ప్రార్థన చేయమని అడిగేదేంది? మేమే వద్దన్నాం ఒకప్పుడు. ఆ ప్రార్థన వల్ల ఏముందన్నాం. ఈడు చచ్చినా పర్వాలేదు ప్రార్థన మాత్రం అడగం. అధికారి కూడా అలా ఉంటే ఏం పోగొట్టుకున్నోడు? ఈరోజు అందరూ పోగొట్టుకుంటున్నారు. అడగటానికి చేత కాలేదు. ఎందుకంటే అహమాటం వచ్చేసింది. మేమేంది, మా రేంజ్ ఏంది, మేము అడిగేదేంది? ఇక్కడ మనల్ని కూడా చాలా మంది మీరు కూడా ప్రార్థనలో కూర్చుంటారు కదా! చర్చిలో వచ్చారు కదా! అందరూ ఏడ కాకుండా ఏడని చర్చిలో ఉంటారు కదా! పోయినప్పుడు మనకొకటి అడ్డం ఉంటది ఏందంటే, ఈ యొక్క మోకాళ్ళ మీద కూర్చొని యేసు ప్రభువారిని అడగటం చేత కాదు మనకు. చేతవద్దక్క? ఎందుకు చేత కాదంటే, మీకు బాగా చెప్తానండి. మోకాళ్ళ మీద కూర్చోవడం అంటే అర్థమేంది? మోకాళ్ళ మీద కూర్చోవడం అంటే అర్థం ఏమిటి? అది. నేను తగ్గేదేంది? ఎట్ట కూర్చున్నా ప్రార్థన చేస్తే దేవుడు ఇత్తడు కదక్క! మరి ఎట్ట కూర్చున్నా ఇచ్చే బదులు ఇయన్నీ అవసరమా? మోకాళ్ళ ప్రార్థనని, ఉదయకాల ప్రార్థనని అవసరమా? మీకు తెలుసో తెలియదో కొంతమంది తగ్గించుకున్నారంటానికి రుజువులేందంటే, కొంతమంది ప్రార్థనలకొస్తుంటారు. వాళ్ళు మనకంటే అంటెల్లో రేంజ్ ఎక్కువే. అంటెలన్నట్టుగా మీరు అన్ని పెట్టుకోండి ఆడ. అన్ని దగ్గర అన్ని పెట్టుకోండి. డబ్బులు, హోదాలు ఏ ఇప్పుడు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్‌లో కులములు, మతములు అంటెల్లో గొప్పోళ్ళే. కానీ వాళ్ళు దేవుడిని నమ్మిన తర్వాత మనకంటే తక్కువగా బతుకుతుంటున్నారు. ఎందుకు మనం అలా బతకలేకపోతున్నామంటే అహమటం వచ్చేసింది. అందుకే కార్యాలు జరగట్ల. అహం అడ్డమొచ్చేసింది. మోకాళ్ళ మీద కూర్చోలేము, ఓర్చుకోలేము, భరించలేము, కొన్నిటిని తట్టుకోలేము, కొన్నిటిని విడిచిపెట్టలేము, కొన్నిటిని వదిలేసుకోలేము. వదిలిపెట్టుకోవటానికేమి
ఇప్పుడు ఈ అధికారి ఏం చేశాడు చూడండి అక్కడ, చదవండి 46వ వచనంలో, 47వ వచనంలో, 46 చదువు. తాను ఉమ్, నీరు ద్రాక్షారసముగా చేసిన ఉమ్, గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. ఉమ్. అప్పుడు అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని ఏడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. వేడుకోవటం అంటే ఏందమ్మా? వేడుకోవటం అంటే ఏందక్క చెప్పండి? అడుక్కోవటం. బతిమలు అడుక్కోవటం అనేది మనకి ఫిస్టేజ్కరంగా ఉంటుంది. అడుక్కోవటం, అడుక్కోవాలి. అడుక్కుంటామా? ఫిస్టేజెస్ మనకు అడ్డం వచ్చేస్తాయి అడుక్కోవాలంటే. ఎందుకు అడ్డం వస్తాయి అంటే బాగానండి, బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ప్రధాని కుమారుడు ఎవరమ్మా? ప్రధాని కుమారుడు ఏమై ఉన్నాడు? సావుకు సిద్ధమై ఉన్నాడు. ఎవరు? ప్రధాని కుమారుడు సావు సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడు, నువ్వు వచ్చి ఆయనను బాగు చేయమని అడుగుతున్నాడు. వచ్చి బాగు చేయమని అడగటానికి, బాగు చేయమని చెప్పటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ప్రధాని సాధారణమైన మనిషిలాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అన్ని పక్కన పెట్టేశాడు. ఇక్కడ అన్ని పక్కన పెట్టేయాలక్క. పక్కన పెట్టేయకపోతే మనం రాలేం. అన్ని పక్కన పెట్టాలి. అన్ని అంటే మీకు ఏది సంబంధిత అవన్నీ ప్రతిదీ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేయకపోతే నువ్వు రాలేవమ్మా. పక్కన పెట్టేసినటువంటి ఈ అధికారి వచ్చి యేసు ప్రభు అని ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నా కుమారుడు చావక మునిపే నువ్వు రావాలని బతిమిలాడుచున్నాడు, వేడుకొనుచున్నాడు. చూడండి అక్కడ, వేడుకొనను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఓరక పిలుస్తున్నాడు, రాండయ్యా, రాయ్యా, రాయ్యా, రాయి అని పిలుస్తుంటే వెంటనే ఏమన్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బతుకున్నాడు అన్నాడు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బతుకున్నాడు. ఎన్ని తగ్గించుకోనండి. అధికారం కలిగినోడు, ఉద్యోగం కలిగినోడు అధికారాన్ని పక్కన పెట్టాడు, ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు, అహాన్ని పక్కన పెట్టాడు. ఇవన్నీ పక్కన పెట్టి ఆయనే శరణుజొచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఇన్ని చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక మాట బాగా గమనించి ఆలోచిస్తే, ఇదిగో అయ్యా, పోదాం పమ్మంటే బాగుండు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్నాడు. మామూలుగా అయితే జ్వరం వచ్చింది కాబట్టి ఏం చేయాలి? జ్వరం వచ్చింది కాబట్టి ఏం చేయాలక్క? జ్వరం వచ్చింది కాబట్టి దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టుకుంటే ఏదన్నా బాగుపడాలని దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడతాడు. ఇప్పుడు ఈ సమయంలో నేనేం చేశాడు? ఆ మాటను
నమ్మెను. దేన్ని నమ్మాడు? మాట నమ్మాడు. ఏం మాట? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పిన మాట నమ్మాడు. ఇప్పుడు వెంటనే తిరిగి వెళుతున్నాడు. ఏమి జవాబు చెప్పట్లా, సమాధానం ఏమి లేదు. వెంటనే తిరిగి వచ్చేటువంటి మనసులో ఉన్నటువంటి తపన వెళ్ళేటువంటి మనసులో ఉంటదా ఉండదా? బాగా అర్థం చేసుకో. వచ్చింది దేనికోసం? కుమారుణ్ణి బ్రతికించుకోవడం కోసం. ఇప్పుడు వచ్చిన తర్వాత కుమారుడు బతికాడా బతకలేదా? బతికినాడా బతకలేదా? చూశాడా? మరి మీరు బతికాడని అంటారు. బాగా బతికాడని ఎలా చెప్తున్నాము? బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ మీరు చెబితే బతికాడన్నట్టే. ఈయన వెళుతుండగానే వెంటనే వాళ్ళు వెళ్ళగానే ఏమైందంటే అక్కడ బోగన కొద్ది చూడండి. అతను ఇంకనూ వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి ఆయన కుమారుడు బతికి ఉన్నాడని తెలియజెప్పారు. వెళ్ళాడు. వెళ్ళగానే ఇంటికాడ నుంచి కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా నీ కుమారుడు బతికాడు అన్నాడు. బతికాడు అన్నప్పుడు బాగానే ఉంది. ఈయన ఏం చేయాలి? అయితే ఎప్పుడు బతికాడు? ఎన్ని గంటలుగా బతికాడు? రీజన్ ఎన్ని గంటలకు? నిన్న మధ్యాహ్నం 1 గంటకి. ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం 1 గంటకి. యేసు ప్రభు తనతో కూడా ఆ మాట చెప్పింది ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం 1 గంటకే. అంటే ఇప్పుడు కుమారుడు బతికాడని చెప్పటానికి చెప్పినప్పటికీ ఈయన నడిచి ఎంత దూరం వచ్చి ఉంటాడు? నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు దాకా వచ్చాడు. అంటే ఒక రోజంతా ప్రయాణం ఉన్నాడు. ఈ రోజంతా ప్రయాణంలో అయినా పట్టించుకొని ఉంటాడా? ఏటి గురించి అయినా ఆలోచించి ఉంటాడా? ఇప్పుడు ఇతడు ఇంటికి వెళ్ళాలి. బాగానండి. ఈయన ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఉన్న ఆయన ఈయన బతికాడని చెప్పడానికి ఈయన దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈయన ఎక్కడికి వెళ్ళాడని. యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుండొచ్చు, అయ్యగారు నువ్వు పోవటం ఏంది, మేము పోయి వస్తాం ఆయన పిలుచుకొస్తామంటే, మీరు పోవటానికి అవసరము నేనే పోవాలి. ఎందుకు? మీరు చెప్పాలి ఎందుకు? ఎందుకక్క? ఆయన పోతే వస్తాడు గొప్పోడు. ఇంకా అమ్మే ఏంది? మీకు బాధ్యతలు ఉండవు. ఉంటాయక్క. ఏంటంటే ఉదాహరణకు పిల్లలకు జ్వరం వచ్చిందక్క, చిన్నమ్మాయి జ్వరం వచ్చింది అనుకో, నన్ను చరణ్ పంపిస్తాడు సాపలేదేమని. పోగానే అడుగురని పిలుస్తారు, వాడి కాడు కూర్చొని సెల్ ఫోన్లు ఆడుతుంటాడు. రే మాత్రమే పంపితే ఇప్పుడు దాకా ఏడున్నావంటే, పోతున్నాలే పెద్దమ్మని గోళ నాకు. అదే నువ్వైతే అది ఇక్కడ తేడా ఏంటంటే, నీ ఇంట్లో బిడ్డలకు కష్టాలు వస్తే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలి. ఎవరో చేస్తారు, నేను పడుకొని నిద్రపోతానంటే. ఇప్పుడు సమస్యలు తీరట్లా, కుటుంబాలలో రోగాలు మారట్లా, బ్రతుకులు బాగుపడట్లా, జీవితాలు బాగుపడట్లా, రోగాలు పోవట్లా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయన్నా నేను సినిమాలు చూస్తాను, నువ్వు ప్రార్థన చేయన్నా నేను పనులు చేసుకుంటాను, నువ్వు ప్రార్థన చేయక్క నేను ఊర్లోకి పోతాను. మరి ప్రార్థన చేసేది ఎంత బాధ్యత కలిగి చేస్తాడక్క? చెప్పండి అక్క. చేయడా? చేస్తాడు, ఏదో మొక్కుబడిగా చేస్తాడు, చేయాలి కాబట్టి చేస్తాడు. ఎదుగో అక్క ప్రార్థన చేయమని చెప్పింది. దేవా నీకు స్తోత్రాలు, అక్క కుటుంబంలో పిల్లలు బాగలేదంట, వాళ్ళకు బేగు చేయి ప్రభువా. అంతేనా? ఇంకేమన్నా ఎక్కువ చేస్తాడు? అదే నువ్వైతే ఆ కష్టము, వాళ్ళు చేస్తున్న బాధ, వాళ్ళ ఇబ్బంది, వాళ్ళ సమస్య, వాళ్ళను చూసినప్పుడు నీ కళ్ళల్లో నుంచి నీళ్లు వద్దన్న వచ్చేస్తాయి ప్రభువా. ఆ చిన్న బిడ్డ కష్టం ఎవరికి రాకూడదయ్యా. నేను చూసి ఓర్చుకోలేకపోతున్నానయ్యా. ఆ బిడ్డను నువ్వు తాకకపోతే ఇంకెవరయ్యా నాకు దిక్కు? నీకు వేరే వాళ్ళు చేయటం వేరు. పని వాళ్ళని పంపించటం ఊరైనా పంపిస్తారక్క. 100 రూపాయలు ఛార్జీకి ఎత్తిపోయేస్తారు ఊరైనా. కానీ తనంతట తను ఎందుకు పోవాలంటే, నీకు ఉన్నంత బాధ్యత నీ బిడ్డల మీద పక్కనోళ్ళకు ఉండదు. ఇప్పుడు నీకే బాధ్యత లేదంటే నువ్వేం చేయాలి అసలు?
నీకు బాధ్యత వాడు దారిన వాడు పోతుంటే నీకు బాధ్యత లేదు. మరి ఏం చేద్దాం? ఏం చేయాలమ్మా? నీకు బాధ్యత ఉండాలి. ప్రధానికున్నది బాధ్యత. అందుకే పరుగున పోతున్నాడు. అయ్యా! నా కుమారుడు సావసిద్ధమయ్యున్నాడు. దయచేసి రమ్మంటే యేసు ప్రభు మధ్యలో ఒక మాట మాట్లాడుతుంటే అన్నాడు, తొందరగా రా ప్రభువా. అడిగే పద్ధతి కూడా వేరే విధంగా. ఎందుకు ఎట్టబడితే ఎందుకు అట్ట అడగట్లేదు? ఎందుకు అడగట్లేదు కల్లాబడితే అలాగా? ఒకవేళ వేరే విధంగా అడిగితే కోపగించుకొని రాడేమో. బ్రతిమిలాడుకొని అడగాలి. అడిగేటువంటి పద్ధతి కూడా వేరుండాలి. ఎలా పడితే అలా అడగకూడదు. అయ్యా! రాయ్యా! నువ్వు వస్తే గాని నా కుమారుడు బతకడయ్యా. నువ్వు వస్తే గాని నా బిడ్డ బతకడయ్యా అని బతిమిలాడుకుంటున్నాడు. ఇప్పుడు వెంటనే ఏమన్నాడంటే, ఓకే. నువ్వు ఇంటికెళ్ళుము. నీ బిడ్డ బ్రతికున్నాడన్నాడు. అక్కడ ఏం రాయబడింది చూడండి అక్కడ. నీవు వెళ్ళుము. నీవు వెళ్ళుము. కుమారుడు బ్రతికియున్నాడని. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఏమని చెప్పాడంట? నీ వెళ్ళుము. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. బ్రతికి ఉన్నాడు అంటే బ్రతికాడని ఈయన చూశాడా? ఈయనేమైనా చూశాడా? ఎవరు చూశారక్క? యేసు ప్రభువుకి తెలుసు. ఈయనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈయన కూడా ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన కూడా నమ్మేశాడు అలాగ. ఖచ్చితంగా ఏం చెప్పాడంటే జరిగింది. ఒకవేళ జరగలేకపోయి నేనేం చేయలేనుగా. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికాడు అని చెప్పాడు. నేను నమ్మాలి ఇంక అది. నేను నమ్మకుండా వీటి దాకా వచ్చే ఉపయోగం ఏముంది? నేను నమ్మాలి. ఇంత దూరం వచ్చినందుకు ఏముండాలి నాకు? నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోతుండగానే ఆ ఇంటికాడ నుంచి ఒక దాసుడు వచ్చి, అయ్యా! నీ కుమారుడు బతికాడు. అమ్మయ్యా! బతికేశాడా? అయితే ఎప్పుడు బతికాడు? ఏ గంటకు బతికాడు? ఒక డౌట్ క్లారిటీ కావాలి కదా! నిన్న మధ్యాహ్నం 1 గంటకు. అప్పుడు యేసు ప్రభు తనతో చెప్పినప్పుడు కూడక అదే టైము. అంటే ఆయన చెప్పినప్పుడే, ఆయన మాట ఇక్కడ నాతో చెబితే సర్వలోకానికి సృష్టికర్త కనుక సర్వమును సృజించిన దేవుడు కనుక ఆయన ఇక్కడ మాట్లాడితే 1.5 రోజు అంటే నిన్న మధ్యాహ్నం 1 గంట అంటే ఆల్రెడీ 1.5 రోజు వచ్చి ఉంటాడు. మళ్ళా 1.5 అంటే 3 రోజుల దూరం అంతా పోయి ఆ మాట అతను బతికిచ్చింది. యేసు ప్రభు తెలుసుకుంటే నీ బిడ్డలు అమెరికాలో ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఒకవేళ హైదరాబాద్‌లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీవు ఇక్కడ గోజాడే ప్రార్థన యేసు ప్రభు మాట మాత్రం సెలవిస్తే వాళ్ళు బాగుపడతారు అంతే. మరి ఈరోజు మనం ప్రార్థన చేస్తామక్క. ఎందుకు చేయలేదన్న? యాడ చేస్తున్నాం? ఎలా చేస్తామంటే అర్థం కావట్లేదు చెప్తాను చూడండి. కాళ్ళు నొప్పి వస్తది అక్క అందరికి. రానోళ్ళు ఎవరన్నా ఉంటారు. పోతే కాళ్ళు నొప్పి వస్తది. కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాళ్ళు నొప్పికి ఒక మాత్ర వేసుకొని పనికి పోతాం. ఏందంటే ఇప్పుడు నేను ఏమన్నా మాత్ర పనికి పోకపోతే నాకేమన్నా తెల్లారుద్దా? ఏమన్నా జరుగుద్దా? జరగదుగా. కాబట్టి పనికి పోవాలి కాబట్టి మాత్ర వేసుకొని పోయాను. అలాగే పిల్లలంటే పిల్లలు కాదు. ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే ఈ బతుకులు ఇంతేలే అని నీ పనిలో నువ్వు పోతున్నావు గానీ ఎప్పుడైనా గోజాడి ప్రార్థనలు చేశావా? అది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు చేయలేదయ్యా? మరి చేస్తే ప్రధానికి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇలా? ప్రధానికి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇయ్యాలి కదా! ఇప్పుడు నీకే లేదంటే యేసు ప్రభులోన లోపం ఉండాలి, లేదా నీలోన లోపం ఉండాలి. యేసు ప్రభులో లోపము లేదు. ఎందుకు లేదంటే అక్కడ ప్రధానికి ఇచ్చాడు కదా! ఇప్పుడు నీకీ లేదంటే అర్థమైంది నీలోనే లోపము. అంత బాగా అర్థమవుతుందా చూడు. లోపం మనలో ఉంది. మనం ఏం చేద్దాం? నెగ్లెక్ట్ కొద్దిగా. ఏం నెగ్లెక్టు? ప్రధానమంత్రి బీమా కింద ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేసిన వాళ్ళందరికీ రూ. 100 $200 ఇస్తున్నారు అనగానే అందరూ పోయి అప్‌లోడ్ చేశారు. నువ్వు చేసుకోవంటే ఆడికి పోయి అప్‌లోడ్ చేసుకోవాలా రూ. 100 కోసం నాకెందుకు? నేను పనికి పోతే రా ఒక పూట అంట. ఆ రూ. 100 కొద్దిగా ఏమైంది? రూ. 1,00,000 వేసిండంట. ఇప్పుడు ఆశ కలిగితే ఉపయోగం ఉందా? ఆ రోజు అప్‌లోడ్ చేయమన్నప్పుడు చేసుంటే ఆ రూ. 1,00,000 ఎంతొచ్చినా వచ్చాయి. అంటే నిర్లక్ష్యం ఏంది? ఏమవుద్దిలే. కానీ ప్రధానమంత్రే ఏస్తాడు గాని, ఏసాడు గాని యేసు ప్రభు ఏడనుకుంటున్నారేమో. యేసు ప్రభు ప్రధానమంత్రి ఏసినా, ఏయకపోయినా, జరిగినా, జరగకపోయినా నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే జరుగుతాయి అక్క.
ప్రార్థనలు చేయరక్క. చేతరక్క? కూర్చొని కూర్చుంటారు కానీ ప్రార్థన చేతరక్క. ఈ మోకాళ్ళు ఆ భూమి మీదకు పోయి ఈ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నీ సమస్య హృదయములో నుంచి దేవుడికి చెప్పాలి. అస్సలు చెయ్యం. నడుములు నొప్పులు వచ్చినా కూడా ఇట్ట అనుకొని పోయి వంగు కొడతాం గాని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తారక్క. చేస్తే ప్రధాని కుమారుడు బాగుపడ్డాడు. నీ కుటుంబంలో బాగుపడ్డారు మరి? అది ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్ మార్క్. అది చేస్తే కార్యం జరగాలి, అంతే కదక్క. ఆడిత్తనాలు ఎత్తితే ఖచ్చితంగా మొక్క మొలవాలి. మొక్క మొలవలేదంటే ఇత్తనం ఎత్తలేదు, లేదా నీళ్ళు అనలేదు. నీళ్ళు వచ్చి అన్ని మొక్కలు మొలిచి ఎందుకు మొలవాలా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తప్పు యేసు ప్రభులో లేదు, తప్పు మనలోనుంది. మనలో తప్పు ఉండి యేసు ప్రభు నిందలు మోపేత్తేట వీళ్ళు ఎప్పటికీ మారరు. అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు మారు? నాకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన ఎందుకు మారరు? మనం చేయని చేత కాదు. ఎందుకు చేత కాదంటే మనం చేయలేం కదా. కావాలంటే చెప్తాను నేను, మీరు ఏమని అనుకోండి. కావాలంటే ఈ మనిషి గురించి మనిషి దగ్గర 3 గంటలు కూర్చొని చదువుతా కానీ ఈ మనిషిని గురించి దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయం. అవునా? ఎందుకంటే ఎదురుగా మురళి ఉన్నాడు కాబట్టి చెప్తా ప్రసాద్ గురించి. ఎదురుగా దేవుడు లేడు కాబట్టి ఒట్టి గాలి మాటలు ఎందుకు అనుకుంటున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఎదురుగా ఎవరు ఉన్నాడని ప్రార్థన చేయాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునితో నువ్వు మాట్లాడుతున్నానని ప్రార్థన చేస్తే ఆయన నువ్వు చేసిన ప్రార్థన విని నీకు సమాధానం ఇచ్చేవాడు. ఇప్పుడు మనం ప్రార్థన ఎలా చేస్తామంటే కళ్ళు మూసుకుంటాము, ఇలా ఉంటాము, ఏదో చేస్తాము. నీ ఎదురుగా దేవుడు ఉన్నాడంటే ఎంత భయం ఉండాలి, ఎంత క్రమం ఉండాలక్క. కలెక్టర్ దగ్గర పోయినా కానీ డాక్టర్ దగ్గర పోయినా కూడా ఎంత పద్ధతిగా కూర్చుంటాము, ఎంత పద్ధతిగా నిలబడతారక్క. జాగ్రత్త నిలబడంటారు. ఏం లేదు, కరువు పనులు చేస్తుంటే అలా ఫీల్డ్ అసిస్టెంట్ అవుతాడు. ఏం వాడేదో ఆ యొక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వం పంపితే వచ్చినాడు వాడు రక్కరాగానే చెప్పండి సార్ అంటారు. మరి దేవుడి దగ్గర ఎంత వినవిధేయతలు ఉండాలి. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఎదురుకొని దూరు సమస్తమును సృష్టించిన సృష్టికర్త, అధికారులకు అధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వమును ఏర్పాటు చేసిన నీ దేవుడి ముందు నువ్వు కూర్చునేటప్పుడు ఎంత భయభక్తులతో ఉండాలి. ఈరోజు ప్రార్థన అంటే ఏం తెలుసా? ఏదో అండి మీరు పనికి పోతా ఒక్కరితో కూర్చొని కుశాలుగా మాట్లాడుకుంటారు చూడు, అంతే. దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు కనుక నువ్వు వణుకుతూ భయముతో భక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? దేవునికి అసాధ్యమైంది ఏదియు దేవునికి సమస్తము సాధ్యమే. ఎంతటి దాన్నైనా చేయగలడు ఆయన. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఈ ప్రధాని బతిమిలాడాడు, దేవుడు చేశాడు, వెంటనే వెళ్ళి కార్యాన్ని చూశాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అన్నాడు, ఎలా బాగుపడ్డాడు అనుకున్నావు? ఈ మాత్రలు ఈ మెడిసిన్లు వీటి వల్ల బాగుపడ్డా? ఈ కాదు బాగుపడటానికి కారణం. యేసు ప్రభు ఆ రోజు మధ్యాహ్నం నీ కుమారుడు బాగుపడ్డాడని నాకు చెబితే నేను నమ్మొచ్చాను. ఆయన మాటే ఈ బిడ్డను స్వస్థపరిచింది. కాబట్టి ఆయన తర్వాత ఏదైనని నమ్మి ఆయన ఇంటి వారు ఏం చేశారంట? నమ్మిరి అని రాయబడింది. అదేనా మాట రాయబడింది 53లో. అతని ఇంటి వారు అందరూ నమ్మారు. నువ్వు నమ్మాలి, కార్యం జరగాలి. అందుకని నాకేం చెప్తున్నానంటే, ప్రార్థన చేసిన నీవు ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకోవాలి. ప్రార్థన ప్రతిఫలము నువ్వు పొందుకుంటే ఆ ప్రతిఫలమును బట్టి నీవు, నీ ఇంటి వారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారతారు. ఆ కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి.